ఈ సోముగానికి నేను డబ్బులిచ్చి చాలా రోజులైంది. వీడు అసలు నాకు డబ్బులు ఇవ్వడం కాదు కదా. వీడు నా కంటికి కూడా కనిపించట్లేదు. అసలు వీడు ఎక్కడున్నాడో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. వీడికి ఇచ్చిన డబ్బులు వీడు ఇస్తాడో ఎగ్గొడతాడో తెలియట్లేదు. ముందు వీడెక్కడున్నాడో వెతకాలి, ఊర్లోకి వెళ్ళాలి. ఏరా సోము, ఊర్లో కనిపించట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికి వెళ్ళానక్క, పని మీద సిటీకి వెళ్ళాను. కొద్ది రోజులు అక్కడే ఉండి వస్తున్నాను. మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను గాని నువ్వు ఊర్లో కనిపించకపోయేసరికి ఏదైనా దొంగ పని చేసి వెళ్ళావేమో అని అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళానని చెప్తున్నావు, ఎవరి దగ్గరైనా డబ్బులు ఎగ్గొట్టి వస్తున్నావా ఏంట్రా? ఏంటక్క నువ్వు అలా మాట్లాడతావు? నేనెందుకు డబ్బులు ఎగ్గొడతాను చెప్పు. పని మీద సిటీకి వెళ్లి కొద్ది రోజులు అక్కడే ఉండి వస్తున్నాను. సరే అక్క, నాకు పని ఉంది, నేను ఇంటికి వెళ్ళాలి. కాంతమ్మ గారు, ఆ సోముగాడు ఊర్లోకి వచ్చాడండి. మీరు 500 రూపాయలు ఇచ్చారేమో, వెళ్ళి అడుక్కోండి. వాడి ఇంటికి వెళ్ళాడంట. ఏంటే వాడు ఇన్ని రోజుల్లో ఊర్లోకి వచ్చాడా? వాడిని ముక్కు పిండైనా నా 500 రూపాయలు వసూలు చేస్తాను. వాడు అందరికి ఎగ్గొట్టినట్టు నాకు కూడా ఎగ్గొడతాను అనుకుంటున్నాడు కావచ్చు. దొంగ వెదవా, వాడి సంగతి ఏంటో చూస్తాను నేను. కాంతమ్మ గారు, సరస్వతి, మీకు ఒక సోముగాడు కనిపించాడా? కొద్ది రోజుల నుండి వాడు ఊర్లో కనిపించట్లేదే. వాడికి నేను 1,00,000 రూపాయల డబ్బు అప్పుగా ఇచ్చాను. ఇచ్చినప్పటి నుండి నా కంటికి కాదు కదా, అసలు ఈ ఊర్లోనే వాడు కనిపించట్లేదు. ఎక్కడున్నాడో కూడా నాకు తెలియట్లేదు. వాడికి ఫోన్ చేస్తే వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మీకేమైనా కనిపిస్తే నాకు చెప్పండి. ఏంట్రా రంగయ్య, నీకేమన్నా బుర్రా బుద్ధి ఉందారా? నీకేమైనా తెలివి ఉందారా? నువ్వు అసలు మనిషివేనారా? అయ్యో, ఏంటి కాంతమ్మ గారు, నన్ను అన్నన్ని మాటలు తిడుతున్నారు. ఇప్పుడు నేను ఏమన్నానని ఇంకా సోముగాడు కనిపిస్తే నాకు చెప్పండి. వాడికి 1,00,000 రూపాయలు అప్పిచ్చాను అని చెప్పాను. దానికే నన్ను తిడుతున్నారేంటి మీరు? మరి తిట్టకపోతే ఏం చెయ్యాలరా? నువ్వేమో వాడిని నమ్మి 1,00,000 రూపాయల డబ్బులు అప్పుగా ఇచ్చానని ఇంకా చెప్పుకుంటున్నావు. అసలు వాడు నీకు ఇస్తాడా? వా డబ్బులను నువ్వు వసూలు చేసుకుంటావా? ఇంకా వాడి కోసం వెతుకుతున్నావా? నువ్వు వెతికి నీ టైం వేస్ట్ చేసుకోవడం తప్పిస్తే వాడు నీకు ఒక్క రూపాయి కాదు కదా, నయా పైసా కూడా ఇవ్వడు. నేనే 500 రూపాయలు పోయిన సంవత్సరం ఇస్తే ఇప్పుడిస్తా అప్పుడిస్తా అని నాకే ఎగ్గొట్టేలా చూస్తున్నాడు. ఇస్తాడో ఇవ్వడో కూడా నాకు తెలియట్లేదు. ఇప్పుడే ఊర్లోకి వచ్చాడు, వెళ్ళి అడుక్కోపో. నా 500 రూపాయలదేముంది? మర్చిపోతే 500 రూపాయలు పోయినట్లే, కానీ 1,00,000 రూపాయలు అంటున్నావు. వెళ్ళి అడుక్కోపో. వాడు ఇప్పుడే వెళ్తున్నాడు వాళ్ళ ఇంటికి. అవును రంగయ్య, నీ డబ్బులు కూడా ఎగ్గొట్టేలానే ఉన్నాడు. నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్తున్నావు కదా. ఇన్ని రోజులు వాడి ఊర్లోనే లేరు, సిటీకి వెళ్ళానని చెప్తున్నాడు. కానీ కాదు, వాడు మళ్ళీ ఎవరి దగ్గరనో అప్పు తీసుకోవడానికి వెళ్ళినట్లున్నాడు. అక్కడ వాళ్ళకి ఎగ్గొట్టి మళ్ళీ వచ్చినట్టున్నాడు. నీ డబ్బులు కూడా ఎగ్గొడతాడేమో, చూసుకో. నువ్వు వెళ్ళి వాడిని అడుక్కోపో. వాడి ఇంటికి చేరకంటే ముందే దారిలోనే వాడిని అడుగు. ఇంటికి చేరాడంటే వాడు అన్ని సదురుకొని ఇంటి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. తొందరగా వెళ్ళు నువ్వు. ఏంటి, నేను ఈ మోసగాడికి ఇన్ని డబ్బులు ఇచ్చానా? మీరు 500,000 రూపాయలు ఇవ్వడానికే ఇంత ఆలోచించారు. ఇంకా మీరు ఇచ్చిన డబ్బులే మీకు ఇవ్వట్లేదంటే నాయి కూడా ఎగ్గొడతాడేమో. పోయి దొంగ విధవని నమ్మి అన్ని డబ్బులు ఎలా నేను అప్పుగా ఇచ్చానో ఏమో. ఇప్పుడే నేను వెళ్ళి ఎలాగైనా నా డబ్బులను నేను వసూలు చేసుకుంటా. ఇంకొక విషయం, వాడు ఇలా డబ్బులు ఎగ్గొట్టి ఊర్లు తిరుగుతాడనే విషయం మాకిద్దరికి తప్ప ఈ ఊర్లో ఎవరికీ తెలియదు. తెలిసినా కూడా ఎవరు నమ్మరు. వాని చూస్తేనే వాని మొహం జాలేస్తుంది అని వానికే అందరూ దానం చేస్తారు. దయచేసి నువ్వు ఒక్కని మాత్రం మా మాట నమ్మావు కాబట్టి నువ్వెవరికి చెప్పకు. ఎవరికి చెప్పినా నిన్ను పిచ్చివాడుగా చూస్తారు, కానీ వాన్నే అందరు నమ్ముతారు. అవునా కాంతమ్మ గారు, నేను ఎలాగైనా నా డబ్బులు వసూలు చేసుకుంటానండి. వాడిని ఎవరు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి, నా డబ్బులు అయితే నాకు వస్తే చాలు. సరే కాంతమ్మ గారు, నేను వెళ్ళి ఆ సోముగాన్ని తొందరగా పట్టుకొని నా డబ్బులు అడుగుతాను. ఏరా సోము, ఎలా ఉన్నావురా? ఊర్లో కనిపించట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? రామయ్య, నువ్వా? ఎలా ఉన్నావు? పని మీద సిటీకి వెళ్ళాను. అలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి కూడా వచ్చాను. సరే కాని ఎలా ఉన్నావు నువ్వు? నేను బానే ఉన్నానురా, నీకోసమే చూస్తున్నాను. ఊర్లో కనిపించట్లేదు అని. అసలే నువ్వు అమాయకుడివి, ఎక్కడికైనా తప్పిపోయావేమో అని ఊర్లో అంతా కూడా నీ గురించే బాధపడుతున్నారు. అవునా రామయ్య, నేను ఎక్కడికి వెళ్ళాను? నేనెక్కడికి వెళ్ళలేదు. సిటీలో కాస్త పని ఉంటే వెళ్ళి వచ్చాను. నాకు అక్కడ ఏం తెలుసు చెప్పు? నేను అమాయకుణ్ణి, నాకు మాట్లాడడం కూడా తెలీదు. కానీ అక్కడ నాకు తెలిసిన స్నేహితుడున్నాడని వెళ్ళి కలిసి వచ్చాను. ఒరే సోము, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? నా దగ్గర అప్పు తీసుకున్నప్పటి నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళావో కూడా కనిపించట్లేదు. ముందుగా నా డబ్బులు నాకు ఇచ్చేయి. నిన్ను నమ్మి నేను 1,00,000 రూపాయలు ఎలా ఇచ్చానో నాకే తెలియట్లేదు. ముందు నా డబ్బులు ఇస్తావా ఇవ్వవా?
అయ్యో రంగయ్య గారు, నేను ఊర్లో లేనండి, పక్క ఊరికి వెళ్ళాను, అంటే సిటీకి వెళ్ళాను నా స్నేహితుని దగ్గరికి. కొద్ది రోజుల్లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానండి. ఏంట్రా దొంగ వెదవా, అందరి దగ్గర డబ్బులు ఎగ్గొట్టినట్టు నా దగ్గర కూడా డబ్బులు ఎగ్గొడదామని అనుకుంటున్నావా? అవి రూపాయి అనుకుంటున్నావా, 2 రూపాయలు అనుకుంటున్నావా? అక్షరాల 1,00,000 రూపాయలు రా. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నాకేమైనా డబ్బులు చెట్టు కాసాయి అనుకుంటున్నావా? లేదంటే ఆకులు తెంపినట్లు డబ్బులు తెంపాను అనుకుంటున్నావా? నేను కష్టపడి రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకున్న డబ్బులు రా అవి. అవి నీ పాలు చేశానేంట్రా నేను? మర్యాదగా నా డబ్బులు ఇవ్వు, లేదంటే నేను ఏం చేస్తానో నాకు తెలీదు. నువ్వు కొద్ది రోజులు అంటున్నావు, కనపడతావో కనపడవో, లేదంటే ఏదైనా దేశాలు వెళ్తావో. నాకేం తెలుసురా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నాకు సంబంధం లేదు. నా డబ్బులు మర్యాదగా ఇప్పుడే నాకు ఇచ్చి వెళ్ళు. నువ్వేం చేస్తావో నాకు అస్సలే తెలీదు. నువ్వు మళ్ళీ పక్క ఊరికి వెళ్తావో, లేదంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి ఎగ్గొట్టడానికి వెళ్తావో నాకు తెలుసా? నా డబ్బులు అందరిలాగా ఎగ్గొడితే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు. మర్యాదగా నువ్వు నా డబ్బులు నాకు ఇప్పుడే ఇవ్వాలి. ఏంటండి మీరు, ఇందాకటి నుండి చూస్తున్నాను సోముని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అతనికి ఎవరు లేరనుకుంటున్నారా? నేనున్నాను. ఈ ఊర్లో చాలా అంటే చాలా మంది ఇతన్ని అభిమానించేవారు ఉన్నారు. ఇతను మీకు దొంగలా కనిపిస్తున్నాడా? డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళ కనిపిస్తున్నాడా? ఇతను అమాయకుడు. ఇప్పటి నుండి నేను చెప్తున్నాను కదా, అతను చాలా మంచివాడు. అయినప్పటికీ మీరెందుకు అతన్ని అలా దొంగ దొంగ అంటున్నారు? ఎవరికి డబ్బులు ఎగ్గొట్టాడండి? మీరేమైనా చూసారా? అతను ఎంత కష్టపడే వ్యక్తో మీకు తెలుసా? అసలు ఏం తెలుసా అని మీరు అతని గురించి మాట్లాడుతున్నారు? అతడు అమాయకుడు, ఏం మాట్లాడలేడు అని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. సోముని ఒక్క మాట అన్నా కూడా ఇక్కడ ఎవరు ఊరుకోరు. మర్యాదగా చెప్తున్నాను, మీ డబ్బులే కదా, కొద్ది రోజులాగా ఇస్తానని చెప్పాడు కదా, ఇస్తాడులే. ఇప్పుడే కావాలి అంటే ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇస్తాడు? వాడు ఎక్కడి నుండి అయినా తీసుకొచ్చి ఇవ్వనివ్వండి, నాకేంటి బాధ? నా డబ్బులైతే నాకు ఇవ్వాలి అంతే. వడ్డీ కూడా అవసరం లేదు. నేను ఇచ్చిన 1,00,000 రూపాయలు తిరిగి నాకు ఇస్తే అదే చాలు. వడ్డీతో కూడా నాకు పని లేదు. చెప్తున్నాను కదా, వీడి దగ్గర నేను మోసపోవాలి అనుకోవట్లేదు. వీడు నా డబ్బులను ఎగ్గొట్టి దేశాలు తిరగాలనుకుంటున్నాడు. నేను అలా కుదరనివ్వను. ఏంటి, నువ్వు ఇస్తావా చెప్పు ఆ డబ్బులని? వాడికి సపోర్ట్ గా మాట్లాడుతున్నావు. అసలు వాడి గురించి నీకు తెలుసా? వాడి గురించి మాకే తెలుసు, మీకు తెలీదు. తెలియకనే ఇలా మాట్లాడుతున్నారు. మీ డబ్బులు మీకు ఇప్పివ్వాలి అంతే కదా. నేను వాడి చేత డబ్బులు మీకు ఇప్పించే బాధ్యత నాది, సరేనా? ఒక 10 రోజుల్లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. 10వ రోజు వచ్చి మీ డబ్బులను మీరు నా దగ్గర నుండే తీసుకొని వెళ్ళండి, సరేనా? సరే, వాడి మీద నమ్మకపోయినా నువ్వు ఇస్తానని చెప్తున్నావు కాబట్టి నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను. 10 రోజుల్లో మళ్ళీ నేను మీ ఇంటికి వచ్చి డబ్బులను తీసుకుంటాను. ఇవ్వకపోతే మాత్రం అస్సలు బాగుండదు. ఆ డబ్బులన్నీ నువ్వే కట్టాలి, నీదే బాధ్యత. అలాగే, నాదే బాధ్యత. వాడు ఇవ్వకపోతే నేనే ఇస్తాను, కానీ వాడిని మాత్రం మీరు ఒక్క మాట మాట్లాడకూడదు. సరే, 10 రోజుల్లో వచ్చి సోము ఇచ్చే డబ్బులని నీ దగ్గరే నేను తీసుకుంటాను. ఏంట్రా సోము ఇది? ఎవరి దగ్గర పడితే వారి దగ్గరే డబ్బులు అప్పు చేయడం ఏంట్రా? అయినా కానీ ఏదైనా అవసరం ఉంటే మమ్మల్ని అడగొచ్చు కదా. అన్ని డబ్బులు అతని దగ్గర ఎందుకు తీసుకున్నావు? చూడు అతను ఎలా మాట్లాడుతున్నాడు. సరే కానీ 10 రోజుల్లో అతని డబ్బులు అతనికి ఇచ్చేయి, సరేనా? ఆ డబ్బులు అతనికి కాదు, నాకు తీసుకొచ్చి ఇవ్వు, నేను అతనికి ఇచ్చేస్తా. సరే రామయ్య, అతనికి ఇవ్వాల్సిన డబ్బులు 10 రోజుల్లో నీకు తీసుకొచ్చి ఇస్తాను, అతనికి ఇచ్చేయి నువ్వు. అరే, 10 రోజులకు రంగయ్యకి డబ్బులు ఇవ్వాలని వీడు చెప్పాడు కదా, తీసుకొచ్చి ఇస్తానన్నాడు. ఈ రోజు గడిచిపోతుంది. అరే, ఎలా? 10 రోజులు అవుతుంది కదా, రంగయ్య కూడా అడగడానికి రాలేదు. రేపు ఎల్లుండి గిట్లా వస్తే ఎలా? ఇప్పుడు నా మీద పడుతుందా ఏంటి? వీడికి ఫోన్ చేస్తే వీడేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఊర్లో కూడా లేడంట. ఓరి దేవుడా, వీడు మోసం చేశాడా? ఎగ్గొడదాం అనుకున్నాడా? నేను అనవసరంగా విని నమ్మినట్లున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నమస్కారం రామయ్య, సోము ఇవ్వాల్సిన డబ్బులు నీకు ఇచ్చాడా? నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. అదేంటంటే రంగయ్య, నా దగ్గర ఇప్పుడు అన్ని డబ్బులు లేవు. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, వాడి ఫోన్ కలవట్లేదు. వాడు ఊర్లో నుండి ఏదో ఊరికి వెళ్ళిపోయాడంట. వాడు వెళ్ళేటప్పుడు కూడా నాకు చెప్పలేదు. వాని ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ 1,00,000 రూపాయలు నా దగ్గర లేవు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా వాడి గురించి అర్థమైందా? వాడు డబ్బులు ఎగ్గొట్టడానికే ఉన్నాడు. వాడందరి దగ్గర అప్పులు చేసి ఎగ్గొడుతున్నాడు. అయినా కానీ వాడి గురించి తెలిసే వాడిని నేను అంత బలవంతంగా అడిగాను. మీకే తెలియక పిచ్చివాళ్ళుగా మీరు నమ్మారు. నాకదంతా తెలీదు. నా డబ్బులు మాత్రం నాకు నువ్వే ఇస్తానని చెప్పావు, నువ్వే ఇవ్వాలి. లేదంటే నీ భూమి ఉంది కదా, నేనే సొంతం చేసుకుంటాను. మర్యాదగా చెప్తున్నాను, ఒక నెల రోజుల్లో నా 1,00,000 రూపాయలు నాకు తెచ్చివ్వకపోతే మాత్రం నీ భూమిని మొత్తం నేనే కబ్జా చేసుకుంటా.
అయ్యో రంగయ్య, అలాంటి నిర్ణయాలు తీసుకోకు. నాదే తప్పు. వాణ్ణి నమ్మి నేనే మోసపోయాను. అలాంటి మనుషులకి సపోర్ట్ గా నిలబడడం నాదే తప్పు. దయచేసి అలాంటి పనులు చేయకు. నెల రోజుల్లో నీ డబ్బులు నీకు నేను ఇచ్చేస్తాను. ఇప్పటికైనా అర్థమైందా రామయ్య? అలాంటి మనుషులకి ఎప్పుడు కూడా సపోర్ట్ గా నిలబడకూడదు. అండ్ ముఖ్యంగా డబ్బుల విషయంలో ఎవరికి కూడా సపోర్ట్ గా నిలబడకూడదు. ఎవరు మోసం చేస్తారో తెలీదు, ఎవరు జెన్యున్ గా ఉంటారో తెలీదు. ఇప్పుడు చూడు, ఆ బాధ్యత మొత్తం నీ మీదే పడింది. ఇప్పుడు నీకు అవసరమా చెప్పు? ఆ 1,00,000 రూపాయలతో మంచిగా పంట పండించుకునేవానివి. అందుకని తప్పుడు మనుషులకి ఎప్పుడు కూడా సపోర్ట్ గా నిలబడకూడదు.